రెపో రేట్లో ఎలాంటి మార్పులు చేయొద్దని ఆర్బీఐ నిర్ణయించింది. కొత్త బడ్జెట్ కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సమయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న రెపో రేట్, రివర్స్ రెపో రేట్లను అలాగే కంటిన్యూ చేయాలని నిర్ణయించింది. ఆర్బీఐ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. కేంద్రం త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న టైంలో ఆర్బీఐ సంచలన నిర్ణయాలేవీ తీసుకోలేదు. రెపో రేట్, రివర్స్ రెపో రేట్ పై సమీక్షించిన ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఎలాంటి మార్పులు చేయొద్దని డిసైడ్ అయ్యారు. కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాతే రెపో రేట్లు తగ్గించే విషయంపై ఆలోచించాలని నిర్ణయించారు. రెపో రేట్ ను 6.75%గా, రివర్స్ రెపో రేట్ ను 5.75%గా కంటిన్యూ చేయాలని డెసిషన్ తీసుకున్నారు. సిఆర్ఆర్ 4%గా అలాగే ఉంచారు. ఈ ఏడాది వృద్ధి రేటు అంచనా 7.4%గా ఉంటుందని అంచనా వేశారు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు వీలైనంత వరకు ప్రయత్నిస్తామని రఘురామరాజన్ చెప్పారు. అభివృద్ధికి అవకాశం కలిగించేలా కేంద్రం కొత్త బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. బ్యాంకులకు రావాల్సిన ఎన్పీఏ మొండి బకాయిల సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్. The current level of crude oil prices and exchange rates, inflation is likely to be inertial and around 5% by the end of fiscal 2016-17. On the issue of the fiscal deficit and the budget and so on, it's not our place to tell the government what to do, but we'll see what the government does and then react accordingly. But the RBI has not told banks what to do. We have discussed with them a range of accounts and essentially given them some time to figure out whether those accounts are regularized or moved into different categorizations. రెపో రేట్లు మార్చొద్దని ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. 286 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 24,539 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. 100 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 7,456 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. రూపాయి విలువ కూడా 14 పైసలు నష్టపోయి డాలర్తో 67 రూపాయల 98 పైసలకు చేరింది.